ఓపెనింగ్ సీన్‌లో సుమలత తలనొప్పిగా ఉందని హాల్‌లో కూర్చుని ఉంటుంది. అప్పుడే అక్షిత, భువన వాళ్ళు వస్తారు. తలనొప్పిగా ఉందని చెప్తే నేను ఇట్లే కాఫీ తీసుకొని వస్తానని చెప్పి సొంటి కాఫీ పెడతాను, బాగా పెడతానని భువన మాటలు చెప్పి ఇద్దరు కలిసి వంటింట్లోకి వెళ్తారు. స్టవ్ ఆన్ చేస్తే వెలగలేదని భువన సిలిండర్ తీసి రెగ్యులేటర్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పెట్టబోతూ సరిగా పెట్టకుండా అలాగే వదిలేస్తుంది. అక్షిత స్టవ్ ఆన్ చేస్తుంది. భువన మళ్ళీ దాన్ని సరిచేయబోతూ దాన్ని తీసేస్తుంది. దాంతో మంటలు రేగుతాయి. ఇద్దరూ ఎగిరిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర పడిపోతారు. సిలిండర్కి మంటలు అంటుకుని ఉంటాయి. అదంతా చూసి హాల్లో ఉన్న వాళ్ళు షాక్ అవుతారు. భువన, అక్షితలు భయపడి పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్తారు. వంటింట్లోనేమో సిలిండర్కి మంటలు చెలరేగుతూనే ఉంటాయి. అందరూ కలిసి బయటికి పారిపోవాలని చూస్తూ ఉంటే చరణ్ వాళ్ళ నానమ్మ ఎక్కడికి వెళ్తున్నారు, ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, వెళ్ళి ఆ సిలిండర్ని ఆఫ్ చేయాలని తెలియదా, తీసుకెళ్ళి బయట వేయచ్చు కదా అంటే మా వల్ల కాదంటూ భయపడుతూ ఉంటారు. అయితే నా మనవరాలు చేస్తుంది అంటూ పల్లవిని పిలుస్తుంది. దాంతో పైనుంచి పరుగెత్తుకుంటూ వస్తుంది పల్లవి. వంటింట్లో సిలిండర్ అలా మంటలతో ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సిలిండర్ని ఆపి వెంటనే ఆ సిలిండర్ని తీసుకుని బయటికి పరిగెత్తి విసిరి పడేస్తుంది. దూరంగా వెళ్ళి అది పేలుతుంది. ఆ తర్వాత అందరూ రిలాక్స్ అవుతారు. ఏం జరిగిందని అడిగితే అత్తయ్యకు తలనొప్పిగా ఉందని కాఫీ పెట్టబోయాము, అందుకే ఇలా జరిగింది అంటే మిమ్మల్ని ఎవరు వంటింట్లోకి వెళ్ళమన్నారు అంటూ నేను కాఫీ పెట్టిస్తాను పదండి అని అందరినీ లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత చరణ్ ఇంకా వాళ్ళ నాన్నమ్మ బయటే ఉంటారు. చరణ్ని చూసి వాళ్ళ నాన్నమ్మ ఇలా బెదిరిస్తూ ఉంటుంది. ఆ సిలిండర్ ప్లేస్లో నువ్వే ఉంటే ఏం చేస్తావు అంటూ, ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకో అని, తనతో కాస్త జాగ్రత్తగా ఉండు అని తనకు వార్నింగ్ ఇస్తుంది. చరణ్ అదే ప్లేస్లో తను ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు. పల్లవి తంతే పైకి మేఘాల్లోకి ఎగిరిపోయినట్టు ఊహించుకొని భయపడతాడు. తనతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సుమలత ఎవరినో పిలిపించి ఉంటుంది. అతను ఇంటికి వస్తాడు. అతను రాగానే తను హెర్బల్ కంపెనీ పెట్టాలనుకుంటున్నానని చెప్తుంది. దాంతో చంటి వాళ్ళు హెర్బల్ బ్యూటీ పార్లర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ పెడుతుందేమో అని అనుకుంటారు. కానీ కాదని హెల్త్కి సంబంధించినవని చెప్తూ ఉంటుంది సుమలత. అప్పుడే వచ్చిన అతనికి కాఫీ తీసుకుని వస్తుంది పల్లవి. పల్లవిని చూసి ఎప్పుడు నేను ఏ ఇంటికి వెళ్ళినా ఇంత మర్యాదగా ఎవరు చూడలేదు, దేవతలా ఉంది, ఎవరి అమ్మాయి అని అడుగుతారు. నా భార్య అని చెప్తూ ఉంటాడు చరణ్. వచ్చిన పని చూసుకొని వెళ్ళండి అంటూ సుమలత కోపంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అతను విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హెర్బల్ కంపెనీ అంటే చాలా మంచిది, ఇప్పుడున్న ట్రెండ్కి సరిపోతుంది, అందరూ హెల్త్ కాన్షియస్గా ఉన్నారు అంటూ చరణ్ వాళ్ళు పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత చంటి అనుకోకుండా తుమ్ముతాడు. దాంతో అపశకునంగా భావిస్తారు సుమలత వాళ్ళు. చంటి తుమ్మినందుకు తిడుతూ ఉంటుంది సుమలత. అప్పుడే అక్షిత కూడా తుమ్మబోతూ ఉంటే వెళ్ళి తన తుమ్ముని ఆపు అని చెప్తూ ఉంటాడు చంటి. అలా ఎలా ఆపుతాము అంటే నేను కూడా అలాగే ఆపుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత చంటి చేతుల మీదనే ఆ కంపెనీ స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. దాంతో సుమలత కోపం వస్తుంది. ఇలాంటి వాడిని తీసుకువెళ్ళి హెల్త్ కాన్షియస్గా ఓపెన్ చేయబోయే ఆ కంపెనీ చేస్తే అందరూ నవ్వుతారు అంటూ వీడి చేతుల మీదన అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది.